హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, మన ఛానల్లో ప్రతిరోజు అప్డేటెడ్ నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి డైలీ మన ఛానల్ని ఫాలో అవ్వండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఈరోజు వీడియోలో అయితే మనం ఆర్ఆర్బీ గ్రూప్ డి యొక్క ఎగ్జామ్ డేట్స్ అనేవి మారాయా అని యూట్యూబ్లో నిన్నటి నుంచి చాలా ఎక్కువగా వీడియోస్ వస్తున్నాయి. అండ్ అలాగే అభ్యర్థులందరూ కూడా చాలా ఆందోళన పడుతున్నారు. సో ఎగ్జామ్ డేట్స్ అనేవి మారాయా లేవా, అండ్ ప్రిపేర్ అవ్వాలా వద్దా అనేది చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు యూట్యూబ్ వీడియోస్లో. సో అందుకే నేను కూడా నిజమా కాదా అనేది క్లారిటీ తెచ్చుకునే మీకు చెప్పాలి అని నేను ఇప్పటి వరకు వెయిట్ చేశాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో చూడండి, ఆర్ఆర్బీ గ్రూప్ డి సో ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు ఇచ్చారమ్మా? 17th నవంబర్ అయితే ఇవ్వడం జరిగింది. సో అందులో కూడా ఏం చెప్పారు? ఖచ్చితంగా టెంటేటివ్ డేట్స్. సో టెంటేటివ్ డేట్స్ అని కూడా మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ మనకి 17th నవంబర్ టెంటేటివ్ డేట్స్ అనేది ఎగ్జామ్ డేట్స్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు ఏంటంటే చాలామంది ఏమంటున్నారంటే రైల్వే వాళ్ళు ఎగ్జామ్ అప్డేట్ అయితే ఇచ్చేసారు అఫీషియల్గా, మరి ఇంకా కోర్టు కేసు అనేది హియరింగ్ రాలేదు కదా, మరి ఎలా ఇస్తారు అని ఐటీఐ వాళ్ళు ఉన్నారు కదండి. సో వాళ్ళు క్వశ్చన్ చేశారు. సో ఇది ఏంటంటే వీళ్ళందరూ అనుకుంటున్నారు ఏంటంటే ఇప్పుడు ఈ ఎగ్జామ్ షెడ్యూల్ అనేది ప్రస్తుతానికి ఆపుతారు, ఇంకా టైం పడుతుంది అని అభ్యర్థులందరూ అనుకుంటున్నారు. సో ఇది అసలు అన్నీ ఎవరండి చెప్తున్నారు? మీకు ఏదైనా సరే చెప్తున్నాను చూడండి, ఒకే ఒక క్వశ్చన్ మీకు మీరు వేసుకోండి. ఏంటంటే మీరు ఏదైనా నమ్మాలి అంటే అఫీషియల్గా వెబ్సైట్లో వచ్చినవి మాత్రమే నమ్మాలి. అన్అఫీషియల్గా వచ్చినవి ఎవరైనా చెప్పింది సో ఇవన్నీ కూడా మీరు అంతగా తీసుకోవాల్సిన అవసరం లేదు. సో వినండి, కాదనట్లేదు, వాళ్ళు చెప్పేది వాళ్ళ దాంట్లో కరెక్ట్గా పాయింట్ ఉంది. ఎగ్జామ్ డేట్స్ ఇచ్చేసారు కానీ ఇంకా కోర్టు హియరింగ్ ఈ నెల మనకి నెక్స్ట్ మంత్ 30 ఉంది. సో ఎలా అండి ఇస్తారు అని వాళ్ళు క్వశ్చన్ చేస్తారు, అవకాశం ఉంది, కరెక్టే. కానీ ఇప్పటి వరకు మనకి అఫీషియల్గా ఈ 17th నవంబర్ టెంటేటివ్ డేట్స్ ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం దీని అప్డేట్ చేంజ్ అయ్యిందని కానీ, సో ఆపేసామని కానీ, క్యాన్సిల్ అయిపోయిందని కానీ ఎటువంటి వార్త కూడా ఇంకా రాలేదు అఫీషియల్గా. అన్అఫీషియల్గా వోకల్గా ఎంతమంది చెప్పినా సరే మీరు నమ్మద్దు. సో ప్రస్తుతానికైతే మనకి 17th నవంబర్ డేట్స్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి. ఇంకా దాన్ని అయితే షెడ్యూల్ అనేది ఆపలేదు అండ్ క్యాన్సిల్ చేయలేదు. క్యాన్సిల్ ఒకవేళ చేసినట్లయితే ఆర్ఆర్బీ వెబ్సైట్లో పెడతారు, రైల్వే వెబ్సైట్లో ఖచ్చితంగా పెడతారు. సో అప్పుడు మీరు 100% దాన్ని కరెక్ట్ అని అప్రూవల్ చేయండి. అంతేగాని ఇప్పుడు యూట్యూబ్ వాళ్ళు నచ్చినట్టు చెప్తారండి, అంటే వాళ్ళకు కూడా చెప్పే ఉంటారు, ఎవరెవరు తెలుసుకునే వింటూ ఉంటారు. కానీ అది 100% నిజం అయితేనే మనం దాని గురించి ఆలోచించాలి. అండ్ మనకి ఇప్పుడు 2 months ఉంది ఎగ్జామ్స్ అనేది. సో ఇంతవరకు మీరు ఏమని డిస్కస్ చేశారు మనతోటి? ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు మేడం, ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు మేడం అని అడుగుతూ ఉండేవారు. సో ఎగ్జామ్ డేట్స్ వచ్చిన తర్వాత ఒక్కసారి అందరూ కూడా అయ్యో 2 నెలలే ఉంది ఇంకా ఎగ్జామ్కి అనేసి తొందరగా ప్రిపేర్ అవ్వడం అనేది స్టార్ట్ చేశారు. మళ్ళీ మధ్యలో ఈ విషయం ఒక చిన్న అప్డేట్ అనేది మనకి యూట్యూబ్లో వచ్చిన తర్వాత అందరూ మళ్ళీ ఆపేసి అయితే ఇంకా టైం ఉందా, తర్వాత చదువుకోవచ్చా, ప్రిపేర్ అవ్వాలా వద్దా, ఇవన్నీ కూడా మీరే మాట్లాడేసుకుంటున్నారు. సో ఇవన్నీ మీకు ఎందుకండి? మీరెవరు? ఆస్పిరెంట్స్. అసలు మీరు ఏం చేయాలి? జాబ్కి ప్రిపేర్ అవ్వాలి. అలాంటిది ఇవన్నీ మీరు మైండ్లో పెట్టుకుంటే మీరు ఎప్పుడు ప్రిపేర్ అవుతారు, ఎలా ప్రిపేర్ అవుతారు చెప్పండి? సో ఇవన్నీ మీరు పక్కన పెట్టండి, ఏదో ఒక ఛానల్ని నమ్ముకోండి. అండ్ వాళ్ళు నమ్మినప్పుడు, వాళ్ళు అప్డేట్ ఇచ్చినప్పుడు దాని గురించి తెలుసుకోండి. అంతేగాని అందరి ఛానల్లో చూసి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తారండి, ఒక్కొక్కరు ఇది వాళ్ళకు ఉంటుంది. సో మీరు అవన్నీ పట్టించుకుంటే మీరు ప్రిపేర్ అవ్వలేరు అండ్ ఇది కూడా ఖాళీగా ఉండదు. అప్పుడు మీరు చదివింది ఎక్కడ పెట్టుకుంటారు? సో ఇవన్నీ మర్చిపోండి. ఆర్ఆర్బీ అఫీషియల్గా పెడితేనే అది క్యాన్సిల్ అయినట్టు, లేదంటే ఇప్పటి వరకు కూడా మనకేంటంటే 17th నవంబర్ ఎగ్జామ్స్ అనేది కన్ఫర్మ్గా ఉంది. సో దాని గురించి ఏదైనా అప్డేట్ వచ్చినా, క్యాన్సిల్ అయినా, ఏదైనా సరే
వీడియో చేసి అప్డేట్ అనేది ఇస్తాను. సో 100% కరెక్ట్ అయితేనే నేను వీడియో చేస్తాను, లేదంటే మాత్రం నేను ఎవరైనా ఏదైనా చెప్తే దాని గురించి నేను చెప్పదలుచుకోలేదు. ఓకేనా? సో మనకైతే ప్రస్తుతానికి 17th నవంబర్ డేట్స్ అనేది మాత్రమే మనకి రైట్. సో ఇందులో కూడా టెంటేటివ్ డేట్స్ అని మెన్షన్ చేశారు, కానీ దాని గురించి ఇప్పుడు క్యాన్సిలేషన్ కానీ ఏదైనా కానీ వెబ్సైట్లో పెట్టలేదు. ఇదంతా కూడా బయట నుంచి వచ్చిన మ్యాటర్. ఓకేనా? సో మీరు ఎలా ప్రిపేర్ అవుతున్నారు? నేను ఇంతకు ముందు వీడియోస్లో చాలా వీడియోస్ చేశాను, అయినా ఇంకా ప్రిపరేషన్ అడుగుతున్నారు. సో నేను ఆల్రెడీ చెప్పాను ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా టైం టేబుల్ వేసుకోవాలి, ఏ టాపిక్స్ చదవాలి, ఎలా చదవాలి, ఏవేవి చదవాలి, ఏ టాపిక్స్ చదవద్దు, టైం మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలి, ఎగ్జామ్ పేపర్ ఎలా రాయాలి, ఇవన్నీ కూడా నేను వీడియోస్ చేసి పెట్టాను. అయినా సరే వాళ్ళు నాకు రిపీటెడ్గా అడుగుతున్నారు. పర్వాలేదు, కానీ ఒకసారి మీరు వీడియోస్ని అలా లోపలికి వెళ్తే ఇంకా స్క్రోల్ చేస్తూ ఉంటే మన వీడియోస్ ఉంటాయి. సో ప్రతి ఒక్కటి కూడా చూడండి. గ్రూప్ డి స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా అందులో ఉంటుంది. సో ప్రతి ఒక్కరు అందులో చూడండి. ఓకేనా? సో మీ టార్గెట్ అయితే ఇప్పుడు మాత్రం 70 to 80. సో మ్యాక్సిమం 70 to 80. ఇంకా మీరు బాగా ప్రిపేర్ అవ్వగలరు అంటే 75 to 80 మార్క్స్ అయితే తెచ్చుకోవాలి. అండ్ మీరు అందరూ చేసే మేజర్ మిస్టేక్, ఈ వారం రోజుల్లో నాకు చాలామంది ఫోన్ చేశారు, ఎన్సీఆర్టీ బుక్స్ అంటే ఏంటి మేడం, ఎవరో ఏదో చెప్తున్నారు ఎన్సీఆర్టీ చదవాలని. నేను కూడా అదే చెప్పాను కదండి. రైల్వేకి అసలు ఎక్కడి నుండి బుక్స్ వస్తాయి, బిట్స్ వస్తాయి? ఎన్సీఈఆర్టీ. సో ఎన్సీఈఆర్టీ నుంచి మాత్రమే మనకి రైల్వేకి క్వశ్చన్స్ వస్తాయి. సో ఈ ఎన్సీఆర్టీ బుక్స్ మనం చదవాలి. ఎన్సీఆర్టీ బుక్స్ అంటే నేను ప్రతి వీడియోలో కూడా చెప్తున్నాను, ఎన్సీఆర్టీ అంటే 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉండే టెక్స్ట్ బుక్స్నే ఎన్సీఆర్టీ బుక్స్ అని అంటారు. అండ్ సో మీరు ఆ బుక్స్ అన్ని చదవలేరు కాబట్టి మన పిఆర్ జాబ్స్ ఇన్ఫోలో కోర్స్ అయితే పెట్టడం జరిగింది. రైల్వే గ్రూప్ డి కోర్స్ ఫుల్గా మనం ఎన్సీఆర్టీ నుంచే కంటెంట్ తీసుకున్నాం. అండ్ అదే కాకుండా అందులోని చాప్టర్ వైజ్ బిట్స్, చాప్టర్ వైజ్ పీవైక్యూస్, టెస్ట్ సిరీస్, ప్రాక్టీస్ బిట్స్ అన్నీ కలిపి 1,00,000 వరకు బిట్స్ పెట్టడం జరిగింది. అండ్ దాంతోపాటుగా తెలుగులో మెటీరియల్ ఇస్తున్నాం. అండ్ అలాగే ఈ మధ్య కాలంలో ఏం చేస్తున్నారంటే ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ మీద, కెమిస్ట్రీ ప్రాబ్లమ్స్ మీద క్వశ్చన్స్ ఇస్తున్నారు. సో ఆ ఒక్క మార్క్ కూడా మీరు మిస్ అవ్వకూడదని ఫిజిక్స్ ప్రాబ్లమ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ పెట్టాం, కెమిస్ట్రీ ప్రాబ్లమ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ పెట్టాం. అండ్ దాంతోపాటుగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీకు అర్థం అవడానికి వాటి ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కూడా పెట్టాం. సో ఇవన్నీ మీరు చదువుకుంటే ఖచ్చితంగా ఇంకే బయట బుక్స్ కూడా మీరు చదవాల్సిన అవసరం లేదు. సో అంతవరకు మీరు కంటెంట్ ఇప్పటి వరకు మేము చదివాం మేడం, సో కంటెంట్ మాకు వచ్చు, కానీ ఇప్పుడు మేము ఏం చేయాలి అంటే మాత్రం చూడండి, రైల్వే జాబ్ స్పెషల్. సో ఇందులో 1 lakh బిట్స్ ప్లస్ మెటీరియల్ ఉంటుంది. ఇదేంటంటే ఆల్రెడీ కంటెంట్ చదివేసిన వాళ్ళకి ఇప్పుడు ఓన్లీ మనం టెస్ట్ సిరీస్ మీద ఫోకస్ చేయాలి. ఎందుకంటే కంటెంట్ మీద మనం ఎంత పెట్టామో అంతే కూడా మనం టెస్ట్ సిరీస్ మీద పెట్టాలి. ఎందుకంటే మనం చదువుకున్నది ఇప్పుడు ఎగ్జామ్స్ రాస్తే ఎలా ఉంటుంది, పేపర్ ఎలా వస్తుంది, ఏ చాప్టర్ నుండి వస్తుంది, ఏది ఇంపార్టెంట్ బిట్ మనం అటెంప్ట్ చేయగలుగుతున్నామా లేదా, సో నేను ఇంకా ప్రిపేర్ అవ్వాలా, ఇలా అయితే సరిపోతుందా అనేవి కూడా నీకు ఈ టెస్ట్ సిరీస్ రాస్తేనే తెలుస్తుంది అనమాట. సో మేము 1 lakh బిట్స్ ప్లస్ మెటీరియల్స్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఇది కేవలం 299 రూపీస్కి అందజేస్తున్నాం. సో అందరికీ అందుబాటులో ధరలోనే మేము పెట్టడం కూడా జరిగింది. 1,00,000 బిట్స్ ప్లస్ మెటీరియల్ చాలా తక్కువ రేట్, 300కే మీకు ఇస్తున్నాం. అండ్ 90 days వ్యాలిడిటీ ఇస్తున్నాం, మీకు అప్పుడు ఎగ్జామ్స్ కూడా అయిపోతాయి. అండ్ నెక్స్ట్ ఇందులో ఏమిటంటే అంటే ఎన్సీఆర్టీ బిట్స్, చాప్టర్ వైజ్ పీవైక్యూ, ఎన్సీఆర్టీ మెటీరియల్ ప్లస్ టెస్ట్ సిరీస్. సో మెటీరియల్ కూడా ఎన్సీఆర్టీ మెటీరియల్ అండి, ఇది కూడా ఎన్సీఆర్టీ మెటీరియల్, ఇది కూడా ఎన్సీఆర్టీ బుక్స్ నుంచి తీసుకోబడిన మెటీరియల్. సో ఇది ఒక గ్రూప్ డీకే కాదు, ఎన్టీపీసీ, ఆర్పీఎఫ్, జేఈ ప్రతి ఒక్క రైల్వే ఎగ్జామ్కి యూజ్ అవుతుంది. ఎందుకంటే రైల్వే అన్ని జాబ్స్కి కూడా మనకి ఎన్సీఆర్టీ బిట్సే కదా, సో అందుకే మనకి ఎన్సీఆర్టీకి అన్నిటికి రైల్వే జాబ్స్కి కూడా యూజ్ అవుతుంది. సో ఇది కేవలం 299. సో ఒకసారి చూడండి, ఇది మీరు కనుక చూసుకున్నట్లయితే మెటీరియల్ ప్లస్ 1 lakh బిట్స్ మీరు ప్రాక్టీస్ అవ్వగలిగితే ఇంకే బుక్స్ కూడా మీరు చదవాల్సిన అవసరం లేదు, ఇంకేది కూడా చేయాల్సిన అవసరం లేదు. కంటెంట్ ఇప్పటి వరకు ఫినిష్ చేసిన వాళ్ళు, ఇంకా కంటెంట్ ఫినిష్ చేయలేదు మేడం ఇంకా బ్యాలెన్స్ ఉంది అంటే మీరు మన ఛానల్లో అయితే ఆర్ఆర్బీ గ్రూప్ డి ఫుల్ కోర్స్ ఉంది. సో కంటెంట్ మొత్తం కూడా ఎన్సీఆర్టీ కంటెంట్ సేమ్, అందులో కూడా 1 lakh బిట్స్ మెటీరియల్స్ అండ్ ఇంకా ఎక్స్ట్రాగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్, కెమిస్ట్రీ, ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెనేషన్స్ వీడియోస్ కూడా యాడ్ చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కరు డెమో క్లాసెస్ కూడా చూడండి, డెమో క్లాసెస్ ఉన్నాయి. సో చూస్తే మీకే అర్థమైపోతుంది. సో మనది ఒకసారి చూసిన తర్వాత యాప్ అయితే డౌన్లోడ్ చేసి లోపలికి వెళ్ళి చూసిన తర్వాత ఇంకెవరే ఛానల్తో కోరుస్తానని కంపేర్ చేసి చూడండి, ఏది మీకు బెస్ట్ అనిపిస్తే మీరు అదే తీసుకోండి. ఓకేనా? సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.
చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఉంది, గ్రూప్లో జాయిన్ అవ్వండి. అప్ టు అప్డేట్స్ న్యూస్ అయితే మీకు తెలుస్తుంది. అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి. 100% షూర్గా మనకి ఆర్ఆర్బి వెబ్సైట్లో ఏదైనా అప్డేట్ వస్తే నేను వెంటనే వీడియో చేస్తాను. ఓకేనా? సో ఇవన్నీ మీరు పక్కన పెట్టి ఆలోచనలన్నీ కూడా మీరు స్టడీ మీద ఫోకస్ పెట్టండి. ఓకేనా? థ్యాంక్ యూ గైస్.